హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కుండ బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్గా అడావుడేం లేకుండా సింపుల్గా కుండ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇలా మనం పొయ్యి మీద కుండ పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మనం బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేస్తున్నానండి. మొత్తం లాంగి మగ్గులో లాలిక్కాయ అన్నీ కొద్ది కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా చేస్తున్నానండి. ఒక చిన్న అర కేజీ లోటాతోటి అంతేగాని కొద్ది కొద్దిగా వేసానండి. ఇలా మనం కొంచెం దోరగా వేపుకోవాలండి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపుతున్నానండి. మన బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అండి ఇది. మొత్తం నిమ్మకాయ రసం, పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి ఒక అరగంట ముందు కలిపి ఉంచానండి. అది ఇందులో వేస్తున్నానండి. ఇలా మనకు కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. బాగా ఎక్కువగా కలిపేయకుండా అలా కొద్ది కొద్దిగా కలుపుకొని కొంచెం వాటర్ పైకి వచ్చేలాగా కలుపుకొని ఒక పావుగంట సేపు అలా కొంచెంగా చిన్న మంట మీద కుక్కనివ్వాలండి. తర్వాత మనం ఒక లోటా రైస్ తీసుకున్నామండి. 2 లోటాలు వాటర్ పోసానండి. రెండు లోటాలు వచ్చానండి వాటరు. తర్వాత పుదీనాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసాను. తర్వాత మనం సరిపడినంత ఉప్పు అండి. తర్వాత మనం అరగంట సేపు నానబెట్టానండి బియ్యం. తర్వాత వాడదా వేసుకుని ఇంట్లో వేసుకున్నామండి. ఇలా ఒకసారి అన్నీ కలుపుకొని బాగా మంట పెద్దగా పెట్టకుండా కొద్దిగా తగ్గించుకుని అలాగ 10 నిమిషాలు అలాగ ఉడికించుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసానండి. మరి కొత్తిమీర జల్లి ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసానండి. ఇలా మనం ఒక 10 నిమిషాలు అలా ఉడికిందండి. మన మంట కొద్దిగా సిమ్లో పెట్టుకుని అలా 10 నిమిషాలు వదిలేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోద్దండి. చూడండి, అలా 10 నిమిషాలు అలా ఉంచాక తర్వాత ఇలా రెడీ అయిందండి. ఇలా మనం వెంటనే తీయకుండా దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి అలాగ పావుగంట సేపు అలా వదిలేయాలండి. అలా పావుగంట సేపు వదిలేసి తీసిన తర్వాత ఇలా మనకి ఇలా చాలా కమ్మగా బిర్యానీ చాలా పొడి పొడిలాడుతా చాలా బాగా రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగా చాలా బాగా వచ్చిందండి.
నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.